వర్షన్. ఇంకోటి వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్‌గా మాకెక్కడా కూడా దాన్ని అమ్మే ఆలోచన గానీ, వేలం వేసే ఆలోచన గానీ లేదు. జస్ట్ అక్కడ అధికార బదలాయింపు మాత్రమే జరుగుతది. దానికెందుకు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు అనేది. సరే. అందరికీ నమస్కారం మేడం. అంటే ఫస్ట్ ఇందాక చరణ్ చెప్పినట్టు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, యూనివర్సిటీకి భూములు కేటాయించింది ప్రభుత్వం. ఆనాడు ఇందిరాగాంధీ గారు కేటాయించారని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో 2300 ఎకరాలు, ఈ ప్రభుత్వ భూమి మొత్తం ఎవరికి కేటాయించారు? ఒక సంస్థ, హెచ్సిఓ సంస్థ కన్నా కేటాయించారు. ఎప్పుడైతే ఒక సంస్థకు కేటాయించారో ఆ ల్యాండ్ మొత్తం కూడా ఆ సంస్థకు చెందిందిగా ఉంటుంది. ఆ సంస్థకు చెందిన తర్వాత ఆ సంస్థ నుంచి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ప్రభుత్వానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ లేదు కాబట్టే ఇందాక దాని మీద రిజిస్ట్రార్ సంతకం చేస్తే కానీ రిజిస్ట్రేషన్ ఏదో కాలేదని చెప్పేసి ఇందాక మాట్లాడుతున్నారు. రిజిస్ట్రార్ కూడా సంతకం చేశారని చెప్పేసి. అంటే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అధికారి లేదా అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ క్లియరెన్స్ లేకుండా, వాళ్ళ ఈసీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా చేయడానికి అవకాశం లేదు. ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత భూముల్ని లాక్కోవడానికి ఏదైతే అవకాశం లేదో, అక్కడ చదువుతున్న హెచ్సియులో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా కలిసి అక్కడ చదువుతుంటే వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు, అదేవిధంగా వీళ్ళ బాధలు ఏం తెలుసు, వీళ్ళ గాథలు ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏమన్నా అంటే మతి ఉండి మాట్లాడుతుందా, మతి లేక మాట్లాడుతుందా అర్థం కావట్లేదు. అంటే మతి పోయినట్లు మాట్లాడినా కనీసం ఏదన్నా రిలేటివ్గా మాట్లాడతారేమో అని చెప్పేసి అని అనుకుంటాం కొంచెం ఏదన్నా. ఎందుకంటే అది ఒక ఇన్స్టిట్యూట్, అది విద్యా సంస్థ, ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తుల్ని మనం కొల్లగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడాలి. మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఒక మాటకు వెనక ఒక మాటకు ముందు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే భూముల్ని, ఒక విద్యా సంస్థకు చెందిన భూముల్ని కొల్లగొట్టడమే ప్రజాప్రభుత్వం అవుతుందా, లేదా ప్రజల యొక్క భూముల్ని కొల్లగొట్టడమే ప్రజాప్రభుత్వం అవుతుందా? ఇటువంటి అన్ని మీరు ప్రజలకు డైవర్ట్ చేయడం కొల్లగొడుతున్నారు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు చెప్పింది, భూములను మేము వేలం వెయ్యట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వేలం వెయ్యట్లేదు అని చెప్పేసి అనుకుంటే ముఖ్యమంత్రి గారు మా అసెంబ్లీలో ఏం మాట్లాడారు అంటే, అక్కడ ఎటువంటి సమస్య లేదు, కొంతమంది గుంటనక్కలు కలిసి చేస్తున్నానంటే, అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టినావు అని చెప్పేసి గుంటనక్కలు అని చెప్పేసి అంటున్నావు. అంటే నువ్వు ఒక పని చేయబోతున్నావు, ఏదో వేలం వేయడానికి ప్లాన్ చేస్తున్నావు కాబట్టి వేరే వాళ్ళందరినీ కూడా గుంటనక్కలు చేస్తున్నావు. ఇందాక తను మాట్లాడుతున్న దాంట్లోనే ఇవి చేయటం వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ప్రభుత్వానికి ఎందుకు ఆదాయం వస్తుంది వేలం వేయకుండా? వేలం వేయటమో, లీజుకి ఇవ్వడమో, అంటే ఒక అగ్రిమెంట్ అయితే దాని మీద అయితే తీసుకోవాల్సిందే కదా. మరి ఎందుకు చెప్పారు కదా, ప్రభుత్వానికి ఉన్న ప్లాన్ ఏంటనేది చెప్పారు కదా. అదే చెప్తున్నాను మేడం. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వ ల్యాండ్ అది, మన హెచ్సియు ల్యాండ్, అది హెచ్సియు ల్యాండ్ తీసుకొచ్చి మా ల్యాండ్ అని చెప్పేసానంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి సంబంధించింది అది కోర్టే చెప్పింది కదా ప్రభుత్వానికి సంబంధించి. మేడం అది కోర్టు చెప్పడం కూడా అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఇన్పుట్ ఉందో ఇటు నుంచి ఆర్గ్యుమెంట్ చేసే దాంట్లో సరైన ఆర్గ్యుమెంట్ లేకపోయి ఉండొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకపోయి ఉండొచ్చు. ప్రభుత్వానికి బలం కారణంగా లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసిన కారణంగా రావచ్చు. కానీ మీరే చెప్తున్నారు కదా, ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందిరాగాంధీ గారు కేటాయించిందని చెప్పి ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా చెప్పాలి. 2300 ఎకరాలు హెచ్సియుకు కేటాయించిందా లేదా? గత ప్రభుత్వం కేటాయించలేదు అని అంటే తీసుకోండి, అది ప్రభుత్వ భూమి. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ కేటాయించారు కాబట్టి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చేరినారు, అనేక డిపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఆ డిపార్ట్మెంట్స్లలో బిల్డింగ్స్ కట్టినారు. మీరు ఈ ప్రాథమిక విషయాన్ని మర్చిపోయి మసిపూసి మారేడుకాయ చేసి మేము మా కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పేసి అంటే విద్యార్థుల నోట్లో మట్టి కొట్టడమే కదా. మీరు అదే కదా ప్లాన్ చేసింది. అదేవిధంగా మన మొత్తం భూమిలో దాదాపు 400 ఎకరాల్లో 734 రకాల చెట్లు, 220 పక్షి జాతులు, అనేక రకాల క్షీరదాలు, సరీసృపాలు ఉన్నాయి. ఇది యూనివర్సిటీ భూమే అని చెప్పేసి వాళ్ళ అనుబంధ సంఘమైన ఎన్ఎస్యుఐ ప్రకటించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘము ఎన్ఎస్యుఐ ప్రకటించింది. ఆ ఎన్ఎస్యుఐ ప్రకటించిన దాంట్లో కూడా అంటే ఇది భూమి విద్యా సంస్థకు చెందిందని చెప్పేసి మాట్లాడుతుంటే మీరేమో అది కాదు అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? ఒకవైపు అక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఈ ఇష్యూ మీద మాట్లాడదు, గత వైస్ ప్రెసిడెంట్ ఈ ఇష్యూ మీద మాట్లాడదు. అంటే అక్కడ నిర్దిష్టంగా ఎన్నికలు జరుగుతాయి, ఆ ఎన్నికల్లో ఆ ఉన్న విద్యార్థులంతా ఎలక్షన్స్ లో పాల్గొని ఓటేసి
అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, ఉపాధ్యక్షుల్ని, సెక్రటరీలని, అదేవిధంగా ట్రెజరర్లని అందరిని ఎన్నుకుంటారు. ఆ ఎలక్ట్ అయిన బాడీలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. వీటన్నింటిని పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఈ ఈ ఈ భూములన్నీ కూడా మీరు ఈ వాదనలన్నీ పక్కన పెట్టండి. విద్యా సంస్థల్ని బాగు చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, ఆ అనుకున్న దాంట్లో భాగంగా ఈ 400 ఎకరాలు ఏదో 2-3 ఎకరాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలలో మీరు విద్యా సంస్థ కేటాయించి ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. కానీ దానికి సంబంధించి మొత్తం మేము అమ్మకానికి పెడతాము, మేము అమ్మకానికి పెట్టినా మీరేం మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మళ్ళీ ఈ నెపమంతా మళ్ళీ ఎవరి మీద వేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీద వేస్తారు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో వెళ్ళిందా? మీరు చూడండి, గతంలో ఉన్న పోరాటాలన్నింటినీ కూడా ఏం జరిగిందో, వీళ్ళు ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలు తిరగబడితే దీంట్లో బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అని చెప్పేసి మాట్లాడతారు. లగచర్లలో అదే చెప్తారు, మూసీలో అదే చెప్తారు, హైడ్రాలో అదే చెప్తారు, లేకపోతే నిర్మల్లో జరిగింది అదే చెప్తారు, ఈ రోజు హెచ్సిఎల్ అదే చెప్తారు. స్వయంగా విద్యార్థులు ఆ పోరాటంలో పాల్గొని మా భూమిలో మీరు అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి మాట్లాడితే ఈరోజు మీరు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? జీవజాతులు ఉన్నాయి, అదేవిధంగా జింకలు ఉన్నాయి, అదేవిధంగా లేక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సరే, దాని పక్కన ఉందా, మధ్యలో ఉందా? ఇప్పుడైతే వాళ్ళ బిల్డింగ్స్ అన్ని దాని మధ్యలో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు కదా. ఎటువంటి పర్మిషన్ లేకపోతే ఆ భూమిలో వాళ్ళ బిల్డింగ్స్ ఎందుకు కడతారు? వాళ్ళ భూమే కాకపోతే ఆ బిల్డింగ్లు ఎందుకు కడతారు? ఆ ప్రధానమంత్రి అక్కడి నుంచి వర్చువల్గా ఎందుకు ఇనాగ్రేషన్ చేస్తారు? ఒకవేళ నిజంగా ఇక్కడ కాంప్లికేటెడే ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాడు కదా. ఒకవైపేమో ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆ యూనివర్సిటీకి భూములు కేటాయించిన మాట వాస్తవమా కాదా అయితే తేల్చండి. ఎవరికైతే ఐఎంజీకి ఇచ్చిన 400 ఎకరాలు ఏదైతే అంటున్నారో అవి కూడా ఈ 2300 ఎకరాల్లో భాగమా కాదా చెప్పండి. ఈ 2300 ఎకరాల్లో భాగమైనప్పుడు ఇంకా మీరు మాట్లాడడానికి అవకాశం లేదు, ఇంకా మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశం లేదు, అసలు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. మేము స్వయంగా తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ యూనివర్సిటీలో మేము స్వయంగా పోరాటం చేసినాం మేడం. ఆనాడు తెలంగాణ యూనివర్సిటీ కేటాయించిన భూమిలో సుమారు 550 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ భూమిని ఇచ్చింది. ఈరోజు ఆ దాంట్లో నుంచి 300 ఎకరాలు ప్రభుత్వ భూమి కాబట్టి నేను తీసుకుంటానంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆనాడు నిజాము దాదాపు 4,500 ఎకరాల భూమిని ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించారు. ఆ తర్వాత అది ప్రభుత్వ భూమి అయింది. ఆ తర్వాత ఇప్పుడు అది యూనివర్సిటీగా ఒక వెలుగుతున్న పరిస్థితి ఉంది. ఇవి అన్నీ కూడా ప్రభుత్వానికి ఏ ఇన్స్టిట్యూట్ కైనా స్వయం ఉత్ప్రేరకం ఉండదు. అంటే స్వయంగా భూమి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందా? ఒక హాస్పిటల్కి ఇస్తే గవర్నమెంట్కి ఇస్తుంది, అదేవిధంగా ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే ఇంకో ఫ్యాక్టరీకి ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది, ఒక పరిశ్రమకి ఇస్తే గవర్నమెంట్కి ఇస్తుంది. అన్ని గవర్నమెంట్ భూములే. ఈ గవర్నమెంట్ భూముల్ని ఇచ్చిన తర్వాత కాదు తొండి చేస్తున్నా నేను మళ్ళీ గుంజుకుంటానని చెప్పేసి అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఈరోజు విద్యార్థుల్ని అమాయకుల్ని చేసి వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టి చేసి గుంజుకుపోయి జుట్టు పట్టి కొట్టి అబాబాబా మేమేం చేయలేదు అంత తోపులాడుకుంటారు కదా, గుంజుకుంటారు కదా, అట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒకవైపేమో వాళ్ళ దాంట్లో అడుగుపెట్టి వాళ్ళ ఆస్తిని గుంజుకుంటూ, ఇంకోవైపు వాళ్ళు కూడదు మీరు అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసానంటే వాళ్ళకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పట్ల వ్యవహరించి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలి, ప్రతిపక్షాల మీద ఆరోపణలు ముందు మానుకోవాలి. మీరు మీ కమిషన్ల కోసం, మీ రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. ఎందుకంటే మీరు చూడండి మేడం, మొత్తంగా చూసుకున్నప్పుడు వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి పోరాటం అంతా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ వివాదాస్పదమవుతుంది? లగచర్లలో భూ వివాదం, హైడ్రా భూ వివాదం, అదేవిధంగా మూసీ భూ వివాదం, అదేవిధంగా నిర్మల్లో భూ వివాదం, ఇప్పుడు హెచ్సియు భూ వివాదం. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతకుముందు ఆ వ్యాపారంలో భాగంగా ఈరోజు అన్ని భూముల మీద కన్నేసేసి వాటిని ఏ విధంగా అమ్ముకోవాలి, దాని నుంచి ఏ విధంగా కమిషన్ పొందాలి, ఏ విధంగా ఖజానా నింపుకోవాలని చెప్పేసి చూస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు చేసే తప్పుల్ని ప్రతిపక్షాల మీద లేదా అక్కడ లోకల్గా ఉన్న విద్యార్థుల మీద వేసి ఇది దారుణం కాదా? నోటికొచ్చిన హామీలేమో మీరే ఇస్తారు, నోటికొచ్చిన ప్రయత్నాలన్నీ మీరే చేస్తారు. మీరు చేసి హామీలు ఇచ్చి దాన్ని నెరవేరడం కోసం ఇన్స్టిట్యూషన్స్కి కేటాయించిన భూముల్ని లాక్కొని మేము మళ్ళీ డబ్బులు తీసుకొస్తామని చెప్పేసానంటే ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మళ్ళీ పైగా విద్యార్థుల మీద, ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం.
గుంట నక్కలు. ఎవరు గుంట నక్కలు మేడం? అక్కడ ఉన్న చదువుతున్న విద్యార్థులు గుంట నక్కల? Hmm. వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంది మేడం? ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళకి స్వప్రయోజనం ఏముంది? వాళ్ళని పట్టుకొని మీరు గుంట నక్కలు అంటారా? విద్యార్థుల్ని పట్టుకొని గుంట నక్కలు. ఒకప్పుడు ఆయన స్టూడెంటే, ముఖ్యమంత్రి గారు ఈ రోజు కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఆయన ఏం స్టూడెంట్ కాకుండా పోడు. ఆయన కూడా స్టూడెంటే, చదువుకున్నోడే. అట్లా చదువుకుంటున్న వాళ్ళు, పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు, స్కాలర్స్, అన్ని రకాల జ్ఞానం కలిగిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని గుంట నక్కలుగా పోలుస్తావు నువ్వు. కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలి. రేపు రాబోయే రోజులలో ఇప్పుడు కార్తీక్ అంటున్నాడు కదా, వీళ్ళందరూ అంటే ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, మేము అంతకుముందు చేయలేదు, కానీ ఇప్పటి నుంచి జరుగుతున్న పోరాటంలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థులకు అండదండగా ఉంటాం, వెన్నుదండగా ఉంటాం, పోరాటంలో మేము ప్రత్యక్షంగా పాల్గొంటాం. హెచ్యు భూములు తీసుకోవడానికి వీళ్ళది అని చెప్పేసి రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. చరణ్ గారు, సో యాక్చువల్గా విద్యార్థులకు, ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు ఏం తెలియదు, పక్క రాష్ట్రం నుంచో లేకపోతే తెలంగాణతో సంబంధం లేని విద్యార్థులు ఏదో ముందుండి మాట్లాడుతూ రెచ్చగొడుతుంటే ఇక్కడ విద్యార్థులు మోసపోతున్నారు. ఈ మాటల్ని కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఎవరైతే మాట్లాడినారో ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే యూనివర్సిటీ విషయాల గురించి యూనివర్సిటీలో చదివే వాళ్ళకన్నా మించి ఇంకా ఎవరికి తెలియదండి. బయట ఉన్న వాళ్ళకి బయట నుంచి దీన్ని ఏమైనా పొలిటికల్గా చూడొచ్చు, పొలిటికల్ యాంగిల్ చూద్దామని అన్న ఆలోచనలో డిఫరెంట్ రాజకీయ పార్టీలు ఉండొచ్చు. మేము ఈ టీవీ షోకి రావడం కానీ, లేదా మేము మా యూనివర్సిటీలో కానీ ఏదైతే అజిటేషన్ చేస్తున్నామో, ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో, ఇవన్నీ